గ్రీన్ మష్రూమ్ కర్రీ మీరు ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. నేనైతే మష్రూమ్స్ తోని చాలా వెరైటీస్ ట్రై చేశాను, కానీ ఈ గ్రీన్ మష్రూమ్ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. రైస్ కానీ రోటీస్ లో కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చాలా సింపుల్ కూడా, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మష్రూమ్స్ అయితే వాటర్ తోనే మంచిగా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకోండి. అలానే ఒక టొమాటో, అల్లం వెల్లుల్లి, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని తీసి చల్లార్చుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఆయిల్ వేసేసుకొని అందులోని ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసి తర్వాత మసాలా పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా వేసేసి ఒకసారి ఇలా కలిపేసి అందులోని మష్రూమ్స్ అయితే వేసేసి కాసేపు అలా మగ్గించేసుకోవాలన్నమాట మూత పెట్టి. అందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తోనే ఇంకా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట మష్రూమ్. మీకు కొంచెం గ్రేవీలా కావాలంటే ఇంకొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఉడికించేసుకోండి. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట. కొత్తిమీర అవన్నీ వేస్తాం కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు నచ్చితే ఒక లైక్ వేసేయండి. బాయ్.